తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎంత పరిస్థితుల్లో కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్ష అంత తప్ప ఎవడేం చేసినామా? ఉరి శిక్ష ఎవరు? మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఏం చెప్పలేదు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్ అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది, అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు. కొట్టిండు అని వస్తే ఏడ్చిండు కదా. కాకపోతే ఆయన కొట్టిండ్రా పోలీసులు? కొట్టిందని చెప్పిండనా? చేతుల పైన చూపించిండు. మీ పేరు మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డికే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం. వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం. వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం. తప్పకుండా మీ